వెల్కమ్ టు అవర్ ఛానల్. మేనేజర్ చేత మీనాకి క్షమాపణ చెప్పించి చింతామణి చెంప పగలకొట్టిన సింగరాజు. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే, అందరికన్నా మీరే ముందు చూడాలి అనుకుంటే మా ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక మీనా అయితే అగ్రిమెంట్ పేపర్లు పట్టుకుని బాధతో తన పుట్టింటికి వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా సుమతి అలాగే శివ వచ్చి, ఏంటక్క ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు అలా ఉన్నావు చెప్తావా లేదా అని చెప్పి ఇంక ఫోర్స్ చేసేటప్పటికి అగ్రిమెంట్ పేపర్లు చూపించింది. మీనా అగ్రిమెంట్ పేపర్లు చూపించిన తర్వాత సుమతి అలాగే శివ అవి చదివి అర్థం చేసుకుని, అంటే నిన్ను ఎవరో కావాలని ఇందులో ఇరికిచ్చారనమాట, ఇదంతా కావాలని చేశారక్క, ఈ అగ్రిమెంట్ పేపర్లు చూస్తుంటే చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది, పగడ్బందీగా ప్లాన్ చేశారు, నిన్ను కావాలని ఎవరో ఇరికించాలనే చేశారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా మీనాతో అలా అంటూ ఉండేసరికి, ఎవరికి అవసరం వచ్చిందో తెలియదు కానీ నన్ను ఇంత బాధ పెడుతున్నారు, ఇప్పుడు నా తల మీద ఇంత భారాన్ని మోపారు, నేను ఎదగడం ఇష్టం లేని వాళ్లే ఇదంతా చేశారు అని చెప్పి మీనా బాధపడుతూ ఉంటది. అప్పుడు శివ మాట్లాడుతూ, అక్క నాకు ఒక విషయం చెప్పు, అసలు ఆ మేనేజర్ నీకు ఇప్పటి వరకు తెలియదు కదా, మరి అతను ఎందుకు ఇలా చేయాలి అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడు మీనా కొంచెం స్ట్రైక్ అవుతుంది. ఇంకా ఒక్కసారిగా లేచి, సుమతి నాకు ఇప్పుడే అర్థమవుతుంది, నీకు గుర్తుందా ఆ రోజు మేనేజర్ చింతామణి మాట్లాడుకుంటూ కనిపించారు, నేనేదో లైట్ తీసుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఆ చింతామణియే ఇదంతా ప్లాన్ చేసింది. అవును, నన్ను ఇరికించడానికి, నా మీద ఇంత భారాన్ని మోపి నా ఇంట్లో నుంచి నన్ను గెంటించడానికి ఈ ప్లాన్ చేసింది. ఇప్పుడే అర్థమవుతుంది, ఇదంతా ఆ చింతామణి ప్లానేనమాట. చెప్తాను ఆవిడ సంగతి. లాస్ట్ టైం ఆవిడికి ఒక వార్నింగ్ ఇచ్చి చూశాను, కానీ ఇప్పుడు అలా కాదు, పూర్తిగా బుద్ధొచ్చేలా చేయాలి సుమతి అని చెప్పి అనేసరికి, దట్స్ ద స్పిరిట్ అక్క, నువ్వు మీనావి, ఇంకేంటి ఆలోచిస్తున్నావు, నీ ప్లాన్ని నువ్వు అమలు చేయి, మనం అందరం కలిసి వర్క్ చేస్తే ఆ చింతామణి పని అవుట్ అవుతుంది అని చెప్పి సుమతి అంటది. ఇక అప్పుడు మీనా వెంటనే శృతికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, నువ్వు ఎక్కడున్నా, నేను ఇప్పుడే కలవాలి అని అంటే, నేను రెస్టారెంట్ దగ్గరే ఉన్నాను రా అంటది. సరే అయితే అని చెప్పేసి ఇంకా మీనా అలాగే సుమతి కూడా వెళ్తారు. వెళ్ళి ఇంకా శృతితో వాయిస్ కొంచెం చేంజ్ చేపించి మాట్లాడిస్తుంది. ఫోన్ చేసి, చింతామణికి నేను ఫారినర్ని, పెద్ద కోటీశ్వరరాల్ని, నాకు ఇలాగా ఒక ఆర్డర్ చేయాలి, పువ్వులతో డెకరేషన్ చేయాలి, మా వాళ్ళు వస్తున్నారు, అసలు ఓ రేంజ్లో ఉండాలి, నా లెవెల్ ఏంటో తెలియాలి, అది ఇది అని చెప్పి మాట్లాడేసరికి చింతామణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మీరు ఎంత త్వరగా ఈ పని ఫినిష్ చేయగలుగుతారో అంత త్వరగా చేయాలి, ఏంటి ఓకేనా, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని చెప్పి శృతి డబ్బింగ్ లాగా మార్చి చెప్పిద్ది. మార్చి చెప్పేటప్పటికి ఇంకప్పుడు సరేనండి ఖచ్చితంగా చేస్తాను, మీ రేంజ్కి తగ్గట్టుగానే చేస్తాను, అది ఇది అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేసిన తర్వాత ఇకప్పుడు తనలో తానే మురిసిపోతూ ఉంటుంది. అబ్బా, ఎన్నాళ్ళకి నాకు ఎంత పెద్ద ఆర్డర్ వచ్చింది, వాళ్ళు ఎవరో కోటీశ్వరరాల్లాగా ఉన్నారు, అసలు ఈ రేంజ్తో ఈ దెబ్బతో నా లెవెల్ అంతా మారిపోతుంది, ఇక మీనాకి ఎక్కడా కూడా నేను అందను అని చెప్పేసి ఇంకా తనలో తానే మురిసిపోతూ ఉంటుంది. ఇక కాసేపటికి మళ్ళీ సుమతి ఫోన్ చేస్తుంది. ఇందాక మా అక్క ఫోన్ చేశారు కదా, మీరు ఎప్పుడు పని స్టార్ట్ చేస్తున్నారు, మీరు చాలా బాగా పనిచేస్తారంట కదా, ఈ డెకరేషన్లో మీకన్నా మించిన వాళ్ళు లేరని నేనే మిమ్మల్ని మా అక్కకి రికమెండ్ చేశాను, ఇంకా మీ గురించి నాకు చాలామంది చెప్పారులే అని చెప్పేసి అనేసరికి, అవునా మేడం, ఖచ్చితంగా మేడం, మీరు అనుకున్నట్లుగానే మీ వర్క్ని నేను ఫినిష్ చేసి పెడతాను, అది ఇది అని చెప్పేసి ఇంకా గొప్పలు చెప్పుకుంటా ఉంటుంది చింతామణి. మీరేం వరీ అవ్వకండి, మొత్తం వర్క్ అంతా ఆర్గనైజ్ చేసే బాధ్యత నాది, మీరు అనుకున్నట్టు కన్నా ఇంకా అంతకు మించిన రేంజ్లోనే నేను ప్లాన్ చేస్తాను, ఇక మీరు ఈ విషయం గురించి మర్చిపోండి, పని అవ్వగానే నేను ఖచ్చితంగా మీకే చెప్తాను, ఫోన్ చేస్తాను అని చెప్పి అంటది చింతామణి. ఇంకా ఫోన్ పెట్టేసిన తర్వాత సుమతి, ఖచ్చితంగా ఇది మన బుట్టలో పడిపోయిందక్క అని చెప్పి మీనాతో అంటది. అవును, ఇప్పుడు దీనికి సరైన గుణపాఠం చెప్పి తీరాల్సిందే సుమతి అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇక మరో పక్క చింతామణి ఏమో, అబ్బా ఇంత పెద్ద ఆర్డర్ రావడం నా లైఫ్లోనే మొట్టమొదటిసారి, ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదు, వెంటనే పని స్టార్ట్ చేసేయాలి, పువ్వులతో మొదలు పెట్టేయాలి అని చెప్పేసి ఇంకా వెంటనే మేనేజర్కి ఫోన్ చేసిద్ది. నీ దగ్గర ఉన్న డబ్బుల్ని అర్జెంటుగా తీసుకురా, నాకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది, విషయాలన్నీ తర్వాత చెప్తాను అని చెప్పి చింతామణి అయితే చెప్తుంది మేనేజర్తో. సరేనండి,
ఇప్పుడే నేను డబ్బుల్ని తీసుకొని గుడికి బయలుదేరుతాను సరేనా అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇంకా చింతామణి కూడా గుడికి బయలుదేరిద్ది. అలాగే మరో పక్క మేనేజర్ కూడా గుడి దగ్గర కలుస్తాడు డబ్బులు తీసుకొని. ఇదిగోండి మేడం, మీరు అడిగిన ఈ 8 లక్షలు చూడండి, నాకు కూడా ఎంతో కొంత ఇస్తానన్నారు కదా, ఎందుకంటే నేను ఆ మీనాని మోసం చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆవిడ గురించి మీకు తెలుసు కదా ఎంత నీతి నిజాయితీలతో ఉంటారో. అయినా కూడా ఆవిడకి 10 లక్షలు ఇచ్చానని బుకాయించి ఆ అగ్రిమెంట్ పేపర్ల మీద నెంబర్ మార్చేసి 1 లక్ష రూపాయలు ఇచ్చి మిగతా 9 లక్షలు నొక్కేశాను. ఇప్పుడు ఈ విషయంలో మీరు నాకు ఎట్లా అయినా సరే హెల్ప్ చేయాల్సిందే, మీ మాట వినే కదా నేను ఇదంతా చేశాను అని చెప్పి మేనేజర్ ఇంకా చింతామణితో అంటూ ఉంటాడు. ఏంటి మేడం, మీరు ఇప్పుడే ఇస్తారని అనుకుంటున్నాను అని చెప్పి అంటే, ఇప్పుడు ఇవ్వడం కుదరదయ్యా, ఇప్పుడు నాకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్కి మనం ఖచ్చితంగా పనిచేసామనుకో మనం అనుకున్నట్లుగా 20 లక్షల రూపాయలు వస్తాయి అని అంటది ఇంకా చింతామణి. అది కాదు మేడం, నేను చాలా కష్టపడ్డాను కదా, ఆ మీనాని మోసం చేయడానికే నేను ఎంత టెన్షన్ పడ్డానో నాకే తెలుసు, అది ఇది అని చెప్పి అనేసరికి, సరే నీ కష్టానికి తగిన ప్రతిఫలం నేను ఖచ్చితంగా ఇస్తానయ్యా, నువ్వు ఈ విషయంలో ఏమీ ఆలోచించకు, ప్రస్తుతానికి చెప్తున్నాను కదా, మనకి 20 లక్షల రూపాయల ఆర్డర్ వచ్చింది. ఈ 20 లక్షల్ని ఈ 8 లక్షలతో ఎలాగోలాగా కవర్ చేసామనుకో మనకి 20 lakhs వస్తాయి, అంటే దగ్గర 12 లక్షల లాభం. కాబట్టి ఈ విషయంలో నువ్వేమీ కంగారు పడకు, నాకు ఇప్పుడు ఈ డబ్బు ఖచ్చితంగా చాలా అవసరం అని చెప్పి అంటూ ఉంటుంది చింతామణి. అబ్బా నిజమా మేడం, అంత పెద్ద ఆర్డర్ వచ్చిందా, సరే అయితే మరి నాకు ఖచ్చితంగా రావాల్సింది మాత్రం మర్చిపోవద్దు. ఇంతకీ వాళ్ళెవరు మేడం అని చెప్పి అంటూ ఉంటాడు మేనేజర్ చింతామణితో. అది అంటుండగానే ఇంకా సుమతి అలాగే మీనా అది మేమే అని చెప్పి రాగానే ఒక్కసారిగా చింతామణి వాళ్ళని చూసి షాక్ అయిపోద్ది. మీనా వాళ్ళతో పాటు ఇంకా మేనేజర్కి సంబంధించిన హోటల్ ఓనర్ కూడా వస్తాడు. వచ్చి ఇంత దారుణంగా మోసం చేస్తారా నన్ను అని చెప్పి మీనా అంటూ ఉంటుంది. ఈ అమ్మాయి కష్టంతో బతుకుతున్న మనిషి, అలాంటి మనిషి కష్టాన్ని నువ్వు లాక్కోవాలని చూస్తావా, ఎంత ధైర్యం, నీలాంటి వాడు నా హోటల్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడంటే నాకే అప్రతిష్ట అని చెప్పి ఆ ఓనర్ ఇంకా మేనేజర్ చెంప పగలగొడతాడు. మరోపక్క సింగరాజు వచ్చి చింతామణి చెంప పగలగొడతాడు. అసలు నువ్వు మనిషివేనా, చీచీ, నువ్వు నాకు భార్యవేంటి అని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంకా నీచంగా కనిపిస్తున్నావు అని తిడుతూ ఉంటాడు సింగరాజు. మరోపక్క ఇంకా మేనేజర్ చేత ఓనర్ అయితే ఆ పిల్లకి అన్యాయం చేశావు, తనకి క్షమాపణ చెప్పు అని చెప్పి అంటే, నన్ను క్షమించండి మేడం, అంతా ఈవిడ చెప్తేనే చేశాను, నా తప్పేం లేదు, నన్ను క్షమించండి అని చెప్పి ఇంకా మేనేజర్ అంటాడు మీనాతో. ఇక సింగరాజేమో, అసలు నువ్వు మనిషిలాగా ఎప్పుడూ మారవా, ఈ పిల్ల కాయా కష్టం చేసుకొని 1 రూపాయి సంపాదించుకోవాలని చూస్తుంటే, అది కూడా కుటుంబం కోసం చూస్తుంటే, నువ్వు మాత్రం ఇలాగా తనకొచ్చిన ఆ సంపాదనని కూడా గద్దలాగా తన్నుకుపోవడానికి ప్రయత్నిస్తావా, అసలు నువ్వు మనిషివేనా, ఇంకా మనిషిలాగా ఇంకెప్పటికీ మారవా, నీలో మానవత్వం అనేది ఉండదా, చూడు ఇదే ఆఖరిసారి చెప్తున్నాను, ఇంకొకసారి నువ్వు ఈ విధంగా ప్రవర్తించావు అంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను, ఇంకా నిన్ను ఏలుకోను అని చెప్పి ఇంకా చింతామణితో సింగరాజు తిట్టి వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఇంకా చింతామణి షాక్ అయిపోతుంది. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, అలాగే గుండె నిండా గుడి గంటలు, ఈ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలన్నా, అందరికన్నా ముందు మీరే వినాలి అన్నా ఖచ్చితంగా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్